మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే దుర్బిడ్లారా, గేహాజీ. ఆయన అంతకుముందు షూనేమనే పట్టణములో గనురాలి ఇంటిలో పనివాడు. ఆయన పని చేయడానికి ఉన్నాడు. ఎలీషా గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా దైవజనుడికి పరిచర్య చేశాడు. ఒకరోజు ఎలీషా చెప్పిన మాట విన్నాడు, ఆశ్చర్యపోయాడు. గనురాలికి వివాహమై ఎన్నో సంవత్సరాలైన పిల్లలు లేరు, కాబట్టి నీ యజమానురాలకి సంతానం కలిగిద్ది అనగానే ఈ గేహాజీకి కూడా ఆశ్చర్యం కలిగింది. అమ్మో, పాస్టర్ గారు ఏం చెప్తే జరుగుతుంది, దైవజనుడు పలికిన మాట జరుగుతుంది కనుక ఇక ఈ యొక్క బానిసత్వాన్ని విడిచిపెట్టి అయ్యగారిని వెంబడిద్దామని అయ్యగారితో పాటు వచ్చేసాడు గేహాజీ. కానీ నిజమైన స్వాతంత్రాన్ని ఆయన కూడా అనుభవించలేదు. ఎందుకో తెలుసా? ఎన్నో కార్యాలు చూశాడు. నయమాను కుష్ఠరోగం తగ్గడం చూశాడు. కానీ నయమాను ఇచ్చిన వెండిని, నయమాను ఇచ్చిన దుస్తుల్ని తెచ్చుకొని తన గదిలో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అబ్బాయి నువ్వు ఇంక ఎలా ఉన్నావో తెలుసా, నిజమైన స్వాతంత్రంలో లేవు.